ఈ వీడియోలో వచ్చేసి మనం జిఎస్టీలో ఇయర్ ఎండ్కి మనం కంప్లైంట్ కావాల్సిన కంప్లైంట్స్ ఏమి అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి మనం కంప్లైంట్ కావాల్సిన న్యూ కంప్లైంట్స్ ఏమి అనే విషయాలు తెలుసుకుందాం. అండ్ వాటికి ముందు జిఎస్టీలో వచ్చిన కొన్ని చేంజెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ చేంజ్ ఏమంటే మనం రిజిస్ట్రేషన్స్ ఫైల్ చేస్తుంటాం కదా, ఏవైనా న్యూ రిజిస్ట్రేషన్స్ చేస్తే న్యూ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన ఫస్ట్ మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం అండ్ ఓటీపీ వెరిఫికేషన్ చేస్తాం. ఓటీపీని వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకు ఒక ఏఆర్ఎన్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఆ ఏఆర్ఎన్ నెంబర్ తో మనం స్టెప్ బై స్టెప్ మన ప్రాసెస్ ఎంత వరకు అయిందని మనం తెలుసుకోవచ్చు. ఆ ఏఆర్ నెంబర్ ని మనం క్లిక్ చేసినాం అనుకోండి, ఆ నెంబర్ ని ఎంటర్ చేసి ఓకే అని క్లిక్ చేస్తే మనకి స్టేజెస్ వస్తాయి. ఒక 4 స్టేజెస్ చూపిస్తుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని. స్టేజ్ 1 లో ఏముంది, స్టేజ్ 2 లో ఏముంది, స్టేజ్ 3, స్టేజ్ 4 ఏమైంది. స్టేజ్ 1 వచ్చేసి ఏఆర్ఎన్ జనరేట్ అయింది, ప్రాసెసింగ్ పెండింగ్ లో ఉంది, షోకాస్ నోటీస్ ఉండడం వల్ల పెండింగ్ క్లారిఫికేషన్ కావాలి మీకు అండ్ క్లారిఫికేషన్స్ రిసీవ్ చేయాలి. సో పెండింగ్ ఫర్ ఆర్డర్ని ఇష్యూ చేస్తున్నాము, ఆర్డర్ ఇష్యూ చేస్తున్నాము, మీరెవరు ఇంకా రెస్పాండ్ కాలేదు, సో రిజెక్ట్ చేస్తున్నాము. మన కరెంట్ స్టేటస్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. కరెంట్ స్టేటస్ ఏమనేది రిజెక్ట్ అయిందా, పెండింగ్ లో ఉందా. మనం ఏఆర్ఎన్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి ఈ డీటెయిల్స్ వస్తాయి. ఏఆర్ఎన్ నెంబర్, డేట్, ప్యానల్, లీగల్ నేమ్, అప్లికేషన్ అసైన్ టు స్టేట్ ఏది, కరెంట్ స్టేటస్ ఏమనేది కరెంట్ స్టేటస్ లో చూసుకోవాలి మనం, రిజెక్ట్ అయిందా పెండింగ్ ఉందా అనేది. ఇది ఫస్ట్ అప్డేట్. ఒకవేళ మనకి ఏఆర్ఎన్ జనరేట్ అయి ప్రాసెసింగ్ పెండింగ్ ఉంటే రిమార్క్ అనేది కూడా ఇక్కడ లాస్ట్ లో చూపిస్తాయి. డీటెయిల్స్ షేర్ టు ద ట్యాక్స్ పేయర్ అని ఈమెయిల్ రెస్పాన్స్ లో పంపించినాము, పెండింగ్ విత్ డ్యూ ఇచ్చిన ట్యాక్స్ అథారిటీస్ ఉన్నాయి, నోటీసెస్ ఇష్యూ చేసినాము, లాగిన్ త్రూ టీఆర్ఎన్ నెంబర్, టెంపరీ రిజిస్ట్రేషన్ తో లాగిన్ అయ్యి మీరు రెస్పాండ్ కావాలి క్వరీస్ కి అండ్ టాస్క్స్ పెండింగ్ ఉన్నాయి. ఇట్లా మనకి ఏ స్టేజ్ లో పెండింగ్ ఉన్నాయి మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఏఆర్ఎన్ నెంబర్ తోని. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి వ్యూ నోటీసెస్ అండ్ ఆర్డర్స్ సెక్షన్ లో వచ్చేసి ఇక్కడ ఒక మనకి నోటీసెస్ వస్తున్నాయి. ఏ నోటీసెస్ అంటే సెక్షన్ 46 కి సంబంధించి. అదేమంటే మనం నోటీస్ టు రిటర్న్ డిఫాల్టర్ అంటే సెక్షన్ 46 ఫర్ నాట్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్స్. ఎవరైతే రిటర్న్స్ ఫైల్ చేయటం లేదో ఆ వాళ్ళకి సిస్టమ్ జనరేటెడ్ నోటీసెస్ జనరేట్ అవుతుంది. వీటికి మనం కంపల్సరీ రెస్పాండ్ కావాల్సి ఉంటుంది. రెస్పాండ్ అంటే ఏం లేదు, మనం రిటర్న్స్ ఫైల్ చేయాలి. రెగ్యులర్ గా ఎవరైతే రిటర్న్స్ ఫైల్ చేయలేదో వాళ్ళకందరికి ఈ సిస్టమ్ జనరేటెడ్ నోటీసెస్ అయితే కంపల్సరీగా వచ్చింటాయి. సెక్షన్ 46 ప్రకారం ఎవరైతే రిటర్న్స్ ని ఫైల్ చేయలేదో వాళ్ళకందరికి ఈ నోటీసెస్ వస్తున్నాయి. నోటీసెస్ రిసీవ్ చేసుకున్న విత్ ఇన్ 15 days లోపల వాళ్ళు రిటర్న్స్ ని ఫైల్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మన జిఎస్టీ ఓపెన్ చేసుకుని డాష్ బోర్డ్ లో సర్వీసెస్ లో మై ప్రొఫైల్ చూసుకున్నాం అనుకోండి, అక్కడ కొత్త ఆప్షన్ కంప్లైంట్స్ రేటింగ్ అనేది ఒక కొత్త ఆప్షన్ వచ్చింది. మన డీటెయిల్స్, మన ప్రొఫైల్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి కదా, ఆ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ లాస్ట్ లో కంప్లైంట్స్ రేటింగ్ అనేది ఒక ఆప్షన్ వచ్చింది. ఈ కంప్లైంట్స్ రేటింగ్ గురించి సెక్షన్ 149 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ డీల్ చేస్తుంది. ఆ 149 లో సెక్షన్ 149 లో ఏం చెప్తారంటే ఎవ్రీ రిజిస్టర్డ్ పర్సన్ మే బి అసైన్డ్ ఏ జిఎస్టీ కంప్లైంట్స్ రేటింగ్ స్కూల్ బై ద గవర్నమెంట్. ఈ రేటింగ్ వచ్చేసి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఎట్లా, బై ఆన్ ఈస్ రికార్డ్ ఆఫ్ కంప్లైంట్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్. ఈ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లై అయ్యే ఈ యాక్ట్ ని ఎలా అయితే కంప్లైంట్ అవుతున్నారో ఆ కంప్లైంట్ ని బట్టి ఇది ఒక కంప్లైంట్స్ రేటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంప్లైంట్స్ రేటింగ్ ఎలా అంటే బ్యాంక్స్ వాళ్ళు మనకి లోన్స్ ప్రొవైడ్ చేసేటప్పుడు సిబిల్ స్కోర్ చెక్ చేస్తారు. మనం లోన్స్ పర్ఫెక్ట్ గా పేమెంట్ చేస్తున్నాం అనుకోండి, చెక్స్ బౌన్స్ కాకుండా మనం రెగ్యులర్ గా పేమెంట్స్ ఉంటే మనకి సిబిల్ రేట్ బాగుంటుంది. లేదంటే సిబిల్ రేట్ బాగుండదు. సిబిల్ రేట్స్ బాగా లేకుంటే మనకి లోన్స్ బాగా ప్రొవైడ్ చేయరు. సో రెగ్యులర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మంచిగా ఉంటే సిబిల్ స్కోర్ బాగుంటుంది. సేమ్ అలాగే మనం ఈ జిఎస్టీలో రెగ్యులర్ గా జిఎస్టీ రిటర్న్స్ ని ఫైలింగ్స్ విత్ ఇన్ డే టైమ్ లో పేమెంట్స్ అండ్ ప్రాసెసింగ్స్ ఫైల్ చేస్తుంటే మన కంప్లైంట్స్ రేటింగ్ అనేది బాగుంటుంది. మనం ఎప్పుడైతే జిఎస్టీ రిటర్న్స్ ని టైం టు టైం పేమెంట్ చేయడం కానీ రిటర్న్స్ వేయడం కానీ చేస్తే అప్పుడు మనకి స్టార్స్ రేటింగ్ అనేది బాగుంటుంది. సింగిల్ స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్స్ అలా ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు ఆప్షన్ అనేది ఎనేబుల్ అయింది. అండ్ నెక్స్ట్ ఇయర్ మీన్స్ 1st ఏప్రిల్ మంత్ నుంచి మనకి రేటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం వేరే వాళ్ళది కావాలనుకుంటే కూడా చూడొచ్చు. మీన్స్ మనకు ఒక సర్చ్ ట్యాక్స్ పేయర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అక్కడ ఆప్షన్ లో వాళ్ళ జిఎస్టీ నెంబర్ ఎంటర్ చేస్తే మనం వాళ్ళకి సంబంధించిన రేటింగ్ చూడొచ్చు. అండ్ వాళ్ళ జిఎస్టీఆర్ 3Bs ఎప్పుడు ఫైల్ చేసిన, జిఎస్టీఆర్ 1C ఎలా ఫైల్ చేసిన, జిఎస్టీఆర్ 9C అండ్ ఫైలింగ్ డేట్ ఎప్పుడు ఫైల్ చేసినారో, ట్యాక్స్ పీరియడ్ ఏది, ఫైనాన్షియల్ ఇయర్, డేట్ ఆఫ్ ఫైలింగ్ ఏమి, స్టేటస్ ఏమి, అవన్నీ డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. అండ్ వాళ్ళ కంప్లైంట్స్ రేటింగ్ కూడా చూడొచ్చు. మీన్స్ ఒక 5 స్టార్, 4, 6 స్టార్ అలా ఉందనుకోండి, సో వాళ్ళు కంప్లైంట్స్ బాగా అవుతున్నారు, సో వీళ్ళ కాడ పర్చేజ్ చేయొచ్చు, మనం
వీళ్ళు ట్యాక్స్ పేమెంట్ బాగా చేస్తారు, మనకి ఇన్పుట్స్ టయానికి వస్తాయని మనం అజంప్షన్ తీసుకోవచ్చు. ఒకవేళ రేటింగ్ బాగాలేదనుకోండి, మీన్స్ వీళ్ళు టైంలో పేమెంట్ చేయడం లేదు, ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ పర్సన్ కాకుండా మనకి ట్యాక్స్ పేమెంట్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ వస్తుంది. అండ్ ఇన్ కేసు ఇన్పుట్స్ క్లెయిమ్ చేసేటప్పుడు విత్ ఇన్ మనకి రిటర్న్స్ మనకి అప్లోడ్ అయితేనే మనం ఇన్పుట్ క్లెయిమ్ చేయాలి. సో మనం ఈ కంప్లైంట్స్ రేటింగ్ చూసుకొని బాగుంటే మనం వాళ్ళతో బిజినెస్ చేస్తాం. అండ్ ఇంకా మనకి ఇంకా ఏం డీటెయిల్స్ వస్తాయంటే అక్కడ యాన్యువల్ అగ్రిగేట్ టర్న్ ఓవర్, గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఏమనేది ఆ డీటెయిల్స్ కూడా వస్తాయి. యాన్యువల్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఫైనాన్షియల్ 19-20కి సంబంధించినది, గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఫైనాన్షియల్ 18-19కి సంబంధించినవి, ఆ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అవి ఎందుకంటే నేను చెప్తాను మళ్ళీ, ఇదే బేస్ ఈ ఇన్వాయిస్ జనరేషన్ కోసం. అండ్ ఇంకో ఆప్షన్ ఏమొస్తా అంటే పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ పేమెంట్ ఇన్ క్యాష్. అతను పర్సన్ ఏవైతే ఉన్నాడో ఆ పర్సన్ ట్యాక్స్ పేమెంట్స్ క్యాష్ ఎక్కువ చేసినా, ఇన్పుట్స్ ఎక్కువ చేసినా అనేది డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి. అండ్ ఇంకా ఫీల్డ్ విజిట్ కండక్ట్స్ ఏమైనా జరిగినావా ఆ డీటెయిల్స్, అండ్ ఆధార్ అథెంటికేషన్స్, ఈ కేవైసీ వెరిఫికేషన్, ఆధార్ అథెంటికేషన్ చేసిన వీళ్ళు అండ్ ఈ కేవైసీ జరిగిందా లేదా ఆ డీటెయిల్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. మెయిన్ గా వచ్చిన జిఎస్టీలో జిఎస్టీ పొడలో చేంజెస్ అండ్ జిఎస్టీ రిటర్న్స్ లో వచ్చిన చేంజెస్ మళ్ళీ నేను నెక్స్ట్ దానిలో చెప్తా. అండ్ ఈ కంప్లైంట్స్ మీన్స్ ఈ 31st మార్చ్ లోపల కావాల్సిన కంప్లైంట్స్ ఏమి అండ్ నెక్స్ట్ కావాల్సిన కంప్లైంట్స్ ఏమనే చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి రిటర్న్స్ కి సంబంధించి GSTR 9 అండ్ GSTR 9C అనేది 31st మార్చ్ లోపల మనం రిటర్న్స్ ఫైల్ చేయాల్సినది. ఆ 2 రిటర్న్స్ ని కంపల్సరీ మనం ఫైల్ చేయాలి. అండ్ GSTR 9A అనేది ఇంతకు ముందు కంపోజిషన్ వాళ్ళకు ఉండే, అది రిటర్న్ అనేది ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు. యాజ్ పర్ రూల్ 62 ప్రకారం ఎవరైతే రిజిస్టర్డ్ పర్సన్ ఆప్టెడ్ కాంపోజిషన్ స్కీమ్ ని ఆప్ చేసుకున్నారో వాళ్ళు ఫామ్ GSTR 4 అనేది ఒకటి ఫైల్ చేయాల్సి ఉన్నది. ఎవరైతే రిజిస్టర్డ్ పర్సన్ ఈ GSTR 9C ఎవరైతే రిటర్న్ 31st మార్చ్ లోపల రిటర్న్స్ ఫైల్ చేయకుంటే వాళ్ళకి వచ్చేసి లేట్ ఫీ 200 రూపీస్ ఈచ్ డే. అండ్ మ్యాక్సిమం అమౌంట్ వచ్చేసి 0.5% ఆఫ్ ఇది టోటల్ టర్న్ ఓవర్ కి సంబంధించి పెనాల్టీ పడుతుంది, లేట్ ఫీ పడుతుంది. అండ్ పెనాల్టీ మ్యాక్సిమం అప్ టు 50,000 దాకా, అంటే సెక్షన్ 125 50,000 దాకా పోవచ్చు. మీన్స్ లేట్ ఫీ వచ్చేసి 200 రూపీస్ ఈచ్ డే అండ్ అప్ టు మ్యాక్సిమం 0.5% ఆఫ్ టోటల్ టర్న్ ఓవర్ అండ్ పెనాల్టీ వచ్చేసి 50,000. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏమంటే ఈ ఇన్వాయిసింగ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ మోర్ దెన్ 50 crores ఉన్న వాళ్ళకి ఈ ఇన్వాయిస్ అనేది కంపల్సరీ. ఈ 50 crores నుండి 100 crores ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆల్రెడీ ఈ రిజిస్ట్రేషన్ పోర్టల్ అనేది ఎనేబుల్ లో ఉంది. ఈ ఇన్వాయిస్ అనేది ఎనేబుల్మెంట్ లో ఉంది కాబట్టి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోలేకుంటే వాలంటరీగా వాళ్ళంతకే వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇది ఇంతకు ముందు 100 crores అనే ఉండే, ఇప్పుడు 500 crores కి వచ్చింది, 50 crores కి వచ్చింది. సో 50 crores అబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వాయిసింగ్ కంపల్సరీ ఇప్పటి నుంచి. ఇంకా నేను ఆల్రెడీ ఈ ఇన్వాయిసింగ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనే వీడియో చేసిన, ఆ వీడియోకి సంబంధించిన లింక్ పైన ఐ బటన్ లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్ ఆఫ్ డైనమిక్ QR కోడ్ ఫర్ B2C సప్లైస్ ఎవరైతే చేస్తారో వాళ్ళు కంపల్సరీగా QR కోడ్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇన్వాయిసెస్ లో. ఏదైనా B2C ట్రాన్సాక్షన్స్ కి ఈ QR కోడ్స్ ని ప్రొవైడ్ చేయకుంటే వాళ్ళకి వచ్చేసి పెనాల్టీ అప్ టు పెనాల్టీ 50,000 దాకా వస్తుంది. దట్ ఈస్ 25,000 ఫ్రమ్ CGST, 25,000 ఫర్ SGST అండర్ సెక్షన్ 125. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రివర్సల్ ఆన్ అకౌంట్ ఆఫ్ బోత్ ట్యాక్సబుల్ అండ్ ఎగ్జామ్టెడ్ సప్లైస్. ఇదేమంటే మనం ఇన్పుట్ క్లెయిమ్ చేసేటప్పుడు మొత్తం క్లెయిమ్ చేసి ఉంటాము అండ్ అవుట్పుట్కి వచ్చే సమయానికి మనకి ఎగ్జామ్టెడ్ సప్లైస్ కానీ ఆర్ ఇన్ నాన్ బిజినెస్ పర్పస్ కోసం వాడిన ఐటమ్స్ ఉంటే వాటికి సంబంధించిన ఇన్పుట్ ని మనం రివర్సల్ చేయాలి. ఒకవేళ మనం ఈ రివర్సల్ చేయకుంటే ఆఫ్టర్ 1st April 2021 నుంచి ఇంట్రెస్ట్ లయబిలిటీ అనేది అట్రాక్ట్ అవుతుంది. మామూలుగా మనం రెగ్యులర్ గా ఎప్పుడైతే వాడుతున్నామో మంత్లీ అండ్ క్వార్టర్లీ బేసిస్ లో రివర్స్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఫైనల్ కి వచ్చినప్పుడు రీకంప్యూటేషన్ చేసి యాన్యువల్ బేసిస్ లో లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో రివర్సల్ చేయాలి. ఈ రివర్సల్ అనేది మనము అప్ టు మనము 6 months మనకి టైం, మీన్స్ September 2021 వరకు చేయొచ్చు. బట్ ఈ మార్చి తర్వాత మనం ఎప్పుడైతే చేస్తామో ఏప్రిల్ నుంచి మనకి ఇంట్రెస్ట్ లయబిలిటీ అనేది అట్రాక్ట్ అవుతుంది, ఏది ఇన్పుట్ రివర్సల్ చేయని దానికి. ఒకవేళ మనం మంత్లీ క్వార్టర్లీ ప్రొవిజనల్ గా రివర్స్ చేసుకుంటూ వస్తున్నాము, ఎక్సెస్ రివర్స్ చేసింటే మనం ఆ ఇన్పుట్ ని ఇప్పుడు మళ్ళీ క్లెయిమ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏమంటే అప్టైనింగ్ ఆర్ రెన్యువల్ ఆఫ్ LUT మీన్స్ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ అనేది వాటికి సంబంధించినది కొత్తగా తీసుకోవడం కానీ రెన్యువల్ చేయడం కానీ చేయాలి. ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఫర్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ కోసం ఈ ఇయర్ ఎండ్ లో కూడా మనం తీసుకోవాలి ఈ LUT లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ అనేది. ఇవి ఎవరు తీసుకుంటారంటే టువర్డ్స్ జీరో రేటెడ్ సప్లైస్ ఎవరైతే ఉంటారో
వాటికి సంబంధించిన వాళ్ళు తీసుకుంటుంటారు. అయితే ఈ ఎల్యూటీస్ తీసుకోకుండా జీరో రేటెడ్ సప్లైస్ చేస్తున్నారో వాళ్ళకి ఎలిజిబుల్ రీఫండ్ ఉంటుంది. ఆ ఎలిజిబుల్ రీఫండ్ ని క్లెయిమ్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేయదు. అండ్ ఇన్ అడిషన్ ఏం చేస్తారంటే మీరు జీరో రేటెడ్ సప్లై చేస్తున్నా వాటిని ట్యాక్సబుల్ గా ట్రీట్ చేసి అండ్ ట్యాక్స్ ని కలెక్ట్ చేస్తుంది. హలో, వెల్కమ్ ఫ్రెండ్స్. And subscribe. Before leaving, like, share and subscribe to this channel for more and more information.